తెలంగాణ బీజేపీ రాష్ట్ర నూతన కమిటీ బీజేపీలో ప్రకంపనను సృష్టిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఈ కమిటీ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీని హైదరాబాద్కే పరిమితం చేసే విధంగా నూతన కమిటీ ప్రకటన ఉంది అనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ కమిటీ పైన సంచలనమైన ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కమిటీని వేసినట్టు, ఆయన తన వర్గానికే ఇప్పించుకున్నట్టు ఆయన బహిర్గతంగానే వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఈ కమిటీని వేయలేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కమిటీని వేశారు అనే ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి అదేవిధంగా తమ పార్లమెంట్ పరిధిలో తమ నేతలకు తమ బీజేపీ సీనియర్లకు అవకాశం కల్పించాలని పంపించిన పేర్లన్నీ ఎవరి కూడా ఈ కమిటీలో వాళ్ళకు ప్రాధాన్యత లభించలేదని కూడా వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళది ఇప్పటికే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొంతమంది పేర్లను పార్టీ నాయకత్వానికి ఈ కమిటీలో అవకాశం కల్పించాలని ఆయన ప్రతిపాదన పెడితే వాళ్ళ పేర్లను పరిశీలించి ఎవరికి కూడా అవకాశం పెద్దగా కల్పించకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా తనకు ఏవైతే తన పార్లమెంట్ పరిధిలో కొంతమందికి అవకాశం కల్పించాలని ఆయన కూడా పార్టీ నాయకత్వానికి అదేవిధంగా రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించాలని పంపిస్తే ఆయన ఈ కమిటీలో ఎవరికి పెద్దగా చోటు లభించకపోవడంతో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఇదే అభిప్రాయంతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం బీజేపీ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీని హైదరాబాద్కే పరిమితం చేసే పనిలో పార్టీ ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా ప్రస్తుతం పార్టీ కమిటీని చూస్తే ఇదే ఉందనే అభిప్రాయాన్ని బహిర్గతంగానే వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో నూతన కమిటీ మాత్రం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. ఏదైతే ప్రజాక్షేత్రంలో ఉరికే వాళ్లకు ప్రజాక్షేత్రంలో పోరాటం చేయగలిగే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఒక ఎజెండాతోనే ఈ కమిటీని ప్రకటించాం, ఈ కమిటీలో అందరికీ అవకాశం కల్పించామని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.